వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. ఇప్పుడు మీ త్రిబుల్ ఆర్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆదర అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి. ఇట్లు మీ తొలి వార్త, ప్రజల కోసం, ప్రజల పక్షం. CEO రమేష్ యాదవ్. ఫోన్ నెంబర్ 7989366212. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలగకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుదామని, అలాగే ప్రజల సమస్యలని పరిష్కరించడానికి నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ రోజు సిపిఎం మహబూబ్ నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రజల సమస్యల కోసం పార్టీలకు అతీతంగా మీరు పనిచేస్తారని, అందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను అని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలకు సమస్యలు లేనప్పుడు సంతోషంగా ఉంటారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కలిసి పనిచేద్దామని ఆయన అన్నారు. రూల్ ఆఫ్ లా ను గౌరవించాలని, చట్టాన్ని గౌరవించి ప్రజలకు వారి సమస్యలను పరిష్కరించి అభివృద్ధిలో ముందుకు పోదామని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై రాజకీయాలు వాడుకోరాదని, రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే ఉండాలని, అనంతరం అభివృద్ధి కోసం పనిచేయాలని ఆయన సూచించారు. సమస్యలు వినడమే కాదు, వాటి పరిష్కారానికి నేను కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీకోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టి రాజేందర్ రెడ్డి, చంద్రకాంత్, రాజ్ కుమార్, సీనియర్ నాయకులు రామిరెడ్డి, మహిళా జిల్లా కార్యదర్శి శ్రీమతి వి పద్మ, కుర్మయ్య, ప్రశాంత్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి హనుమంతు, మాణిక్యరాజు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అక్కడ వాళ్ళు రాత్రి మామూలు రైతులు తెచ్చేటువంటి ధాన్యాన్ని కూరగాయలు అన్లోడింగ్ చేస్తారు. వాళ్ళకి ఎలాంటి ఉండడానికి ఒక గంట సేపు, అరగంట సేపు సేకరించుకోవడానికి ఎలాంటిది లేదు. వాళ్ళకు కూడా ఒక చిన్న షెడ్, అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది, అంతా ఉంది, ఓ చిన్న షెడ్ ఏర్పాటు చేయించాలని మనం చేస్తాము. ఈరోజు సిపిఐ ఆఫీసుకు కానీ, సిపిఎం ఆఫీసుకు కానీ రావడానికి కారణం ఏంటంటే, మీరు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కాదు, కానీ ప్రజా ఉద్యమాల్లో, ప్రజల సమస్యల్లో మీరు భాగస్వామ్యం. గవర్నమెంట్ ఎవరిదైనా సరే మీ పాత్ర ప్రజా సమస్యలో వాటిని టేకప్ చేయడం, ప్రజల దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, నాయకుల దృష్టికి తీసుకురావడం అనేది నిరంతరంగా మీరు చేస్తున్న కార్యక్రమం. కాబట్టి ప్రజా సమస్యలు ఏంటి అనేది తెలుసుకోవడానికి మీ దగ్గరకు వస్తే కొన్ని సమస్యలైనా మా దృష్టికి వస్తాయి. అలాగే మీరేం అధికారం కోసం పార్టీ నడపట్లేదు, సమస్య సాధన కోసం నడుపుతూ ఉన్నారు, ఒక ఆశయం కోసం నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, మేము కాంగ్రెస్ పార్టీ అయినా సరే మీరు ప్రజల్లో భాగస్వాములు, ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములు. కాబట్టి మీరు రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, రాష్ట్ర రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, కానీ మా మహబూబ్ నగర్ నియోజకవర్గం వరకు అయితే ఏ సమస్య ఉన్నా మీరు తీసుకురావచ్చు. మీరు ప్రభుత్వాలు చేయకుంటే ఇది చేయాలి అని చెప్పి అడగొచ్చు, ఏదైనా తప్పు చేస్తే విమర్శ కూడా చేయొచ్చు, దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి మనం రాజకీయాలు చేసుకోవాలి మహబూబ్ నగర్ పట్టణంలో. అందుకే ఈరోజు స్పెషల్గా మీ దగ్గరికి వచ్చి మీ అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చినారు, అందుకు ధన్యవాదాలు. అలాగే ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి రేపు సెట్ అయిపోయినాక నెలకు ఒక రోజు, ఏదో ఒక రోజు నెలకు అనుబంధ సంఘాలు, సిపిఐ అనుబంధ సంఘాలు కావచ్చు, సిపిఎం అనుబంధ సంఘాలు కావచ్చు, మీరందరూ కూడా మనం కలుసుకోవడానికి టైం ఏర్పాటు చేసుకొని మీరందరూ క్యాంప్ ఆఫీస్కు రావచ్చు. అక్కడ కూర్చొని కూలంకషంగా ఒక్కొక్క సెక్టార్లో మీ దృష్టికి వచ్చిన సమస్య, ఇప్పుడు మీరు 100 సమస్యలు ఇస్తే 100 పరిష్కారం కావు, మీకు కూడా తెలుసు, ఇలా పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ సమస్య ఇది అని చెప్పి ప్రభుత్వానికి తెలియాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో మేము కూడా పాల్పంచుకుంటాం. అన్ని నాతో కావు, అన్ని ప్రభుత్వం తెలియాలి కదా. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఏంటి అంటే, ఆ ప్రశ్నించే గొంతును, ఆ ప్రజల సమస్యలు వినిపించే గొంతును మెల్లమెల్లగా కట్టడి చేసి అసలు గొంతే లేకుండా చేసింది. దాంతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం పట్టింది. ఒక నియంత్రణతో పోవడంతో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, లేదా గతంలో ఉన్న పార్టీ నాయకులు కావచ్చు, ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని వాళ్ళ స్వార్థం కోసం పక్కన పెట్టింది. కానీ సమాజానికి ఎంత నష్టం జరుగుతుంది అనేది వాళ్ళ ఊహకు కూడా తెలియదు. అందుకే ఈరోజు
అందరం కలిసి సమస్త ప్రజానీకం కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని మార్పు తీసుకొచ్చుకున్నాం. ఒక ప్రజా ప్రభుత్వం దిశగా బాటలు ఏర్పరచుకోవాలి, మన సమస్యలను వినిపించే వ్యక్తులు రావాలి, అధికారం రావాలన్న దాంతో రాజకీయాలకు అతీతంగా ఈరోజు ప్రజా తీర్పు వెలువడింది. ఇంత నిర్బంధం మధ్య, ఇంత డబ్బు ప్రవాహం, మద్య ప్రవాహం మధ్య, ఇంత అధికార దుర్వినియోగం మధ్య కూడా ఈ తీర్పు రావడం అనేది మామూలు విషయం కాదు. ఇది తెలంగాణలోనే సాధ్యం. తెలంగాణ పోరాట పటిమ స్ఫూర్తికి ఒక నిదర్శనం. దీన్ని ఇట్లనే కొనసాగిస్తూ మనం అందరం ఉన్నది, రాజకీయాల్లో ఉన్నది ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయడం. ప్రజా సమస్యలు అన్ని పరిష్కారం అయితే అని చెప్పి ఇక్కడ ఉన్న అనుభవం ఎవరు అనుకోరు. కానీ సరైన దిశలో ఒక 100 సమస్యలు మనం ప్రస్తావిస్తే కనీసం 20-30 సమస్యలకు మనం పరిష్కారం తీసుకొస్తే మన రాజకీయ జీవితం ధన్యమైనది. అట్లా మీరు భావిస్తారు, నేను భావిస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ రాబోయే 5 సంవత్సరాల్లో అన్ని విషయాల్లో కూడా ట్రాన్స్పరెంట్గా ప్రజా సమస్యల కోసం మనందరం కలిసి ప్రయత్నం చేద్దాం. అధికారులు ఏమైనా ఇబ్బంది పెడితే కానీ, అధికారుల వల్ల ఏమైనా తప్పులు జరిగినా వాటిని కూడా సరిచేసే ప్రయత్నం చేద్దాం. కొన్ని సందర్భాల్లో రూల్ ఆఫ్ లా చెల్లుబాటు అవుతుంది. అటువంటిప్పుడు మనమే ఒక అడుగు వెనక్కేసి ఆ చట్టాన్ని మనం అతిక్రమించకుండా, చట్టానికి లోబడి, చట్టం పరిధిలో చట్టాన్ని కూడా మెల్లగా మనకు ఎట్లా అయితే అన్వయించుకోవచ్చో, ఎట్లా మనం పేద ప్రజల కోసం ఆ చట్టంలో ఎక్కడ వెసులుబాటు ఉంటుందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం అందరం కలిసి పనిచేద్దాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసి పనిచేసినాం. సిద్ధాంతం ఏదైనా సరే, ఏ పార్టీ అయినా సరే, చివరికి అందరం కూడా ఒక జెండా కిందికి లేదా ఒక భావజాలం, తెలంగాణ రావాలి అనే ఒక భావజాలం కిందికి వచ్చినాం. కాబట్టి ఇప్పుడు కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో, మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధిలో, మహబూబ్ నగర్ పట్టణ ప్రజల యోగక్షేమాలను పట్టించుకోవడంలో అందరం కూడా కలిసి పార్టీలకు అతీతంగా కూర్చుందాం, మాట్లాడుకుందాం, డిస్కషన్ చేసుకుందాం. ఎందుకంటే చర్చల ద్వారా ఏదైనా కూడా మనం సాధించుకోవచ్చు. ఘర్షణతోటి కొద్దిగానే సాధిస్తాం. ఘర్షణ కొన్ని సమయాల్లో అవసరం, కానీ చాలా సమయాల్లో చర్చలే మనకు సమస్యలకు పరిష్కారం చూపుతాయి. కాబట్టి ఆ దిశగా మనందరం కూడా కలిసి ఈ పట్టణ అభివృద్ధికి పాటుపడదాం, నియోజకవర్గం, జిల్లా అభివృద్ధికి పాటుపడదాం. అలాగే ఏ సమస్య ఉన్నా అధికారులతో కానీ మిగతా ఏది కూడా మా దగ్గరికి మీరు నిరభ్యంతరంగా రావచ్చు. ఎంతవరకు వీలైతే అంతవరకు సహాయం చేయడానికి కానీ లేదా సర్దుబాటు చేయడానికి, కోఆర్డినేషన్ చేయడానికి నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటా. కాబట్టి నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి మీ పార్టీ ఆఫీస్కి పిలిచి సన్మానించినందుకు మీ అందరినీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.